టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో సిఐడి కార్యాలయాలకు వెళ్లనున్నారు. మొత్తం 3 కేసుల్లో విజయవాడ, తాడేపల్లి, గుంటూరు సిఐడి ఆఫీసులకు వెళ్లనున్నారు. ఈ కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మొన్న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిలో భాగంగా సిఐడి కార్యాలయాల్లో చంద్రబాబు పూచీకత్తు సమర్పించనున్నారు. ఇసుక కేసులో కానూరు సిఐడి రీజనల్ కార్యాలయంలో పూచీకత్తును ఇవ్వనున్నారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కుంచనపల్లి సిఐడి కార్యాలయంలో, మద్యం కేసులో గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయంలో పూచీకత్తు సమర్పించనున్నారు. సిఐడి కార్యాలయాల్లో హాజరు తర్వాత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చెప్పండి, చంద్రబాబు 3 కేసుల్లో ఈ రోజు సిఐడి కార్యాలయాలకు చేరుకోనున్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 3 కేసుల్లో బెయిల్ మంజూరైంది, ముందస్తు బెయిల్. దీనిలో భాగంగా శాండ్ కేసుకు సంబంధించి తాడిగడప, విజయవాడ సమీపంలో తాడిగడప వద్ద సిఐడి రీజనల్ ఆఫీస్కు వెళ్తారు. ఆ తాడిగడపలో రీజనల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సొంత పూచీకత్తును సమర్పించి దాంతోపాటు 2 షూరిటీ ఈ సంతకాలు కూడా చేస్తారు. ఆ ఇద్దరు, ఒకరు దూలిపాల నరేంద్ర, మరొకరు నక్కా ఆనందబాబు, ఇద్దరు కూడా షూరిటీ ఇవ్వబోతున్నారు. ఈ సొంత పూచీకత్తు మీద ఆయన ₹1,00,000 పూచీకత్తు చెల్లించబోతున్నారు. తరువాత 41A నోటీసు సిఐడి అధికారులు చంద్రబాబుకు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత అక్కడి నుంచి తాడిగడప నుంచి నేరుగా గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ఉన్నటువంటి సమృద్ధి నెక్సాలో ఉన్నటువంటి సిఐడి రీజనల్ ఆఫీస్కు చేరుకుంటారు. అక్కడ కూడా సొంత పూచీకత్తు మీద బెయిలుకు దరఖాస్తు చేసుకుంటారు, బెయిల్ మంజూరు చేస్తారు. అక్కడ కూడా 2 షూరిటీ సంతకాలు చేసిన బాండ్స్ కూడా అందజేస్తారు. తరువాత అక్కడి నుంచి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే చంద్రబాబు ఉంటారు. అక్కడి నుంచి గుంటూరు రీజనల్ ఆఫీస్కు చేరుకుంటారు. అక్కడ కూడా సొంత పూచీకత్తు చెల్లించి 2 షూరిటీలు బాండ్ల రూపంలో అందించబోతున్నారు. మొత్తం మీద హైకోర్టు ఆదేశానుసారం ఈరోజు మొత్తం సిఐ ఎన్ని కేసులు అయితే ఉన్నాయో, ఒకటి ఇసుకకు సంబంధించి తాడిగడప, విజయవాడ సమీపంలో తాడిగడపలో రీజనల్ ఆఫీస్ వద్ద పూచీకత్తు అందిస్తారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి కేసులో తాడేపల్లి సమీపంలో ఉన్నటువంటి సిఐడి రీజనల్ ఆఫీసులో పూచీకత్తు సమర్పిస్తారు. అదేవిధంగా లిక్కరు సంబంధించి ఈ కేసులో గుంటూరు జిల్లాలో ఉన్న రీజనల్ సిఐడి ఆఫీసులో పూచీకత్తు సమర్పిస్తారు. అయితే ఈ 3 కేసుల్లో కూడా హైకోర్టు ప్రాథమికంగా విచారణ పూర్తి చేసి పూర్తి స్థాయిలో శాండ్ విషయంలో ఇసుకలో అక్రమాలు జరిగాయి, ఉచితంగా ఇసుకను అందించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ వాదంతో ఏకీభవించకుండా ఇమ్మీడియట్గా ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి సిఐడి అధికారుల వద్దకు వెళ్లి పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక రెండవ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి కూడా బెయిల్, ముందస్తు బెయిల్ను హైకోర్టు అందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సిఐడి ఆఫీసు, ఆ కేసు చూస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఎవరైతే ఉన్నారో తాడేపల్లిలో ఉన్నారో ఆయన వద్దకు వెళ్ళి పూచీకత్తు సమర్పించి 2 షూరిటీలు అందజేసి బెయిల్ పొందాలని కూడా సూచించడం జరిగింది. తర్వాత ఇక 3వ కేసుకు సంబంధించి ముఖ్యంగా లిక్కర్లో కొంతమంది లిక్కర్ తయారీదారులకు మేలు చేకూర్చారు, ముఖ్యంగా ఎస్పీవై డిస్టిలరీస్ లాంటి వాటికి మేలు చేకూర్చారనేది ప్రభుత్వం ఆరోపిస్తుందో ఆ కేసులో కూడా ముందస్తు బెయిల్ లభించింది చంద్రబాబుకి. దానికి సంబంధించి కూడా ఆయన పూచీకత్తు, అదేవిధంగా 2 షూరిటీలు కూడా గుంటూరులో సమర్పించబోతున్నారు. ఈ 3 సంబంధించి ఈరోజు పూచీకత్తులు సమర్పించే కార్యక్రమం ఉంది కనుక ఆయన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి తాడిగడప చేరుకుని సిఐడి రీజనల్ ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడి నుంచి తర్వాత కుంచినపల్లిలో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్కు చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి గుంటూరు చేరుకుంటారు. 3 గంటల 10 నిమిషాలకు తాడిగడప చేరుకున్న చంద్రబాబు అక్కడ దాదాపు 3 గంటల 55 నిమిషాల వరకు అక్కడే ఉంటారు. 3 గంటల 55 నిమిషాలకు కుంచినపల్లి బయలుదేరతారు. ఆ కుంచినపల్లిలో 4 గంటల 35 నిమిషాల వరకు కుంచినపల్లిలో ఉండి 4 గంటల 35 నిమిషాల నుంచి కుంచినపల్లి నుంచి బయలుదేరి గుంటూరు చేరుకుంటారు. ఈ మొత్తం పూచీకత్తుల సమర్పణకు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయా సిఐడి ఆఫీసులకు రానున్న నేపథ్యంలో అక్కడ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున పోలీసులను అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చంద్రబాబును విచారించిన సందర్భంలో కూడా వందలాది మంది పోలీసులను
అక్కడ కాపలా పెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ప్రభుత్వానికి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి విచారణ పేరుతో అప్పట్లో ఆయన్ను తాడేపల్లి సిఐడి కార్యాలయానికి పిలిచినప్పుడు అనివార్య సంఘటనలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్న పోలీసులు చెప్పారు. దాదాపు అటువంటి భద్రతా రక్షణ ఏర్పాట్లు ఈ రోజు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్య.